నమస్కారం వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు మేడే శుభాకాంక్షలు. తరతరాలుగా కొలువు తీరిన తారతమ్యపు కోట గోడలు పగలుగొట్టగ ప్రజాశక్తులు పల్లవించిన రోజు మేడే. కార్మికుల ఐక్యమత్యానికి హక్కుల పోరాటానికి ప్రతిబింబంగా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకునే కార్మికుల పండుగ మేడే. అన్యాయాలు అందరికీ జరుగుతున్నా మహిళా కార్మికులకు జరిగేవి ఇంకా ఎక్కువ. మేడే చరిత్రాత్మక అంతర్జాతీయ పండుగ. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అని మార్క్సిస్టు మూల పురుషులు కార్ల్ మార్క్స్ ఇచ్చిన పిలుపుకి కార్మికుల నుంచి ఉవ్వెత్తున స్పందన వచ్చింది. కార్మికుల శ్రమను అనాదిగా దోచుకుంటున్న సమయంలో మేము మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులు ఉంటాయి, గొడ్డు చాకరి ఇంకానా ఇక చేయలేము అని పనిముట్లు కింద పడేసి 8 గంటల పనిదినం కోసం పోరాడి ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజించిన కార్మికుల ఐక్యతకు అద్దం పట్టిన రోజు మేడే. చికాగోలో కొందరు కార్మికులు రక్త తర్పణం చేసి కేవలం తమ దేశ కార్మికులకే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు. 24 గంటల్లో 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, మిగతా సమయం రీక్రియేషన్కు కేటాయించాలని పోరాటం ద్వారా కార్మికులు సాధించుకున్నారు. పాటుపడిన పొట్ట నిండని పూట గడిచే దిక్కుతోచని జీవితాకాశాన తూర్పు జేవురించిన రోజు నేడే మేడే. మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు అన్న కవి వాక్కు నిజమవుతూ వస్తోంది. ఈ రోజున మేడే దాదాపు 150 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పోరాట స్ఫూర్తితో ప్రపంచవ్యాపితంగా కూడా ఉన్నటువంటి కార్మికులు, యువతీ యువకులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా దీన్ని చాలా ఆనందోత్సాహాలతో చాలా పెద్ద ఎత్తున ఈ మేడే ఉత్సవాన్ని జరుపుకోవడం మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ మేడే ఉత్సవాలకి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఆ రోజున ఇండస్ట్రీస్ మొదలైనటువంటి ప్రారంభ దశలో మరి పెట్టుబడిదారులు కార్మికుల్ని రోజుకి 16 గంటలు కూడా పని చేయిస్తూ వాళ్ళని పూర్తిగా దోపిడీ చేస్తూ ఉండేటువంటి విధానంతో ప్రారంభమైనటువంటి ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది కార్మికుల్ని పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. మరి అటువంటి దశలో కార్మికులందరూ కూడా ఏకమై వాళ్ళకి రోజుకి సరిపడేటువంటి ఎంతకాలం పని చేయాలి, వాళ్ళకి అవసరమైనటువంటి తిండికి అవసరమైనటువంటి ఎన్ని క్యాలరీలు సరిపోతుంది, తర్వాత మిగతా సమయానికి ఎంత సమయం కేటాయించాలి అనేటువంటి వాటి మీద మరి అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఒక సరైనటువంటి రీసెర్చ్ చేసి రోజుకి కేవలం 8 గంటలు మాత్రమే కార్మికుల చేత పని చేయించాలనేటువంటి విధాన నిర్ణయానికి రావడం జరిగింది. కానీ కార్మికులు ఈ రకమైనటువంటి డిమాండ్ని మాకు రోజుకు 8 గంటలు పనిదినం కేటాయించాలి, మాతో 10, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు కూడా పని చేయిస్తున్నారు అనేటువంటి విషయం గురించి అనేక పోరాటాలు చేస్తూ యాజమాన్యాలకి, ప్రభుత్వాలకి వాళ్ళు ఎన్ని విన్నతులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆ రోజు విననటువంటి దశలో వాళ్ళు పూర్తిగా ప్రత్యక్షంగా పోరాటాలకు దిగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి అటువంటి తరుణంలో షికాగో నగరంలో ఉండేటువంటి వందలాది ఇండస్ట్రీస్ నుంచి, పరిశ్రమల నుంచి కార్మికులు ఆ రోజున ఉద్యమాల్లోకి వచ్చి 8 గంటల పనిదినం కోసం పోరాటం చేయడం ప్రారంభించారు. యాంత్రిక యుగం రాకముందు కార్మికులు గంటల కొద్దీ పనిచేసేవారు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల ద్వారా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ కూడా పెరిగింది. దాంతో పని గంటల పోరాటం వచ్చింది. ప్రపంచ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడే చికాగోలో కార్మికులు చిందించిన రక్తం వాళ్ళ స్ఫూర్తితోటి ఈరోజు ప్రపంచ కార్మికులు అందరూ మేడే కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. వాళ్ళ స్ఫూర్తితోటే ఆ రోజు యజమానులందరూ కార్మికులను బానిసలుగా చేసుకొని పనులు చేయించుకున్నారు. పని గంటలు 8 గంటల టైంను కుదించి మాకు పని గంటలు కుదించి జీతాలు పెంచి
కాబట్టి ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజానికి చికాగో కంటే ముందే కలకత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హోరా రైల్వే స్టేషన్లో 1862లో సమ్మె చేశారు. అప్పటి వరకు వారు 10 గంటలు పనిచేసేవారు. అది విస్తృత స్థాయిలో ప్రజా పోరుగా మారకపోవడంతో ఆ సంఘటన ఉద్యమ స్వరూపాన్ని అందుకోలేదు. 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో కార్మిక వర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. 1923లో మొదటిసారి మన దేశంలో మేడేని పాటించారు. ప్రపంచంలోని యూరోప్ దేశాల్లో కానివ్వండి, ఆసియా దేశాల్లో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో కూడా కార్మిక ఉద్యమాలు ఉవ్వెత్తున లేచాయి. మరి అటువంటి దశలో ఆ రోజున చికాగోలో జరిగినటువంటి ఘటనలు ఏంటి, మరి కేవలం వాళ్ళ డిమాండ్స్ మీద ఉద్యమాల్లోకి వచ్చినటువంటి కార్మికుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళ తుపాకీ తూటాలకి వాళ్ళని బలి తీసుకుందనేటువంటి విషయం కనుక మనం చూసినట్టయితే, ఆ కార్మిక నాయకుల్ని ఆ రోజున అనేక మందిని తుపాకీ తూటాలకి బలి చేయడమే కాకుండా అనేక మందిని జైళ్ళల్లో పెట్టి తర్వాత ఉరి తీయడం కూడా జరిగింది. మరి ఆ రోజున ప్రాణత్యాగానికి కూడా వాళ్ళు వెరవకుండా ఉద్యమాల్లో ముందుకు సాగినటువంటి ఫలితంగానే ఈ రోజున కార్మికులు 8 గంటల పని దినాన్ని ఆస్వాదించగలుగుతున్నారు. అట్లాగే వాళ్ళ హక్కుల కోసం కూడా అనేక శాసనాలను కూడా వివిధ దేశాల్లో సాధించుకోగలిగారు. ఈ రోజు ఉండేటువంటి చట్టాలు కార్మికులు చేసినటువంటి పోరాటాల ఫలితంగా, వాళ్ళ త్యాగాల ఫలితంగా మాత్రమే ఈ రోజున కార్మికులు చట్టాలను సాధించుకోగలిగారు. వాయిస్ ఆఫ్ వనిత ఇప్పటికీ ఎన్ని పార్టీలకు చెందిన ఎన్ని కార్మిక సంఘాలు ఉన్నా మహిళలకు పూర్తి న్యాయం జరగడం లేదు. గ్రామాల్లో వ్యవసాయం పనుల్లో చేసేది ఒకటే అయినా కూలీ రేట్లలో మగవారి కన్నా ఆడవారికి తక్కువగా ఇస్తున్నారు. ప్రభుత్వ పనుల్లో ఆ వ్యత్యాసం లేకపోయినా ప్రైవేటు పనుల్లో అది ఇప్పటికీ కనిపిస్తోంది. వీరు అసంఘటిత కార్మికులు కావడంతో పెద్దగా పోరాటాలు జరగడం లేదు. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటీకరణ, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఒకప్పుడు 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసి సాధించుకున్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ నియామకాల్లో విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే 8 గంటలు కాకుండా తిరిగి 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు కూడా కార్మికులతో పని చేయించుకుంటున్నారు. అంటే పూర్తిగా ఈ హైర్ అండ్ ఫైర్ సిస్టమ్ రావడం ఒకటి, అట్లాగే కాంట్రాక్ట్ విధానం రావడం, తర్వాత అవుట్సోర్సింగ్ విధానం రావడం, దీనివల్ల ఉద్యోగులకి ఉద్యోగ భద్రత లేకపోవడం, అలాగే వేతన భద్రత లేకపోవడం, ఇతర ఏ విధమైనటువంటి సామాజిక రక్షణ లేకుండా, భద్రత లేకుండా కార్మికులు పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరి ఇటువంటి దశలో మరి తిరిగి ఇటువంటి తాము సాధించుకున్నటువంటి చట్టాలని అమలుపరిచే విధంగా తిరిగి అటువంటి చట్టాలను పరిరక్షించుకోవడానికి కార్మికులు పునరంకితం అవుతూ వివిధ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ హక్కుల కోసం పోరాటం చేస్తున్నాయి. మరి దాని ఫలితంగానే ఈ రోజున గత 5-6 సంవత్సరాలుగా కూడా మన దేశంలో కార్మికులు చాలా పెద్ద సమ్మెలు చేయటం అనేది జరిగింది. మరి ప్రభుత్వాలకి తమ ఉమ్మడి వినతి పత్రాన్ని కూడా ఇవ్వటం జరిగింది. ఐటీ రంగంలో ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్ శక్తులు ఎక్కడ శ్రమను దోచుకునే అవకాశం ఉందో అక్కడ కంపెనీలు పెడుతున్నాయి. అమెరికాలోని కంపెనీలు అక్కడ ప్రజా చైతన్యం ఉండడంతో కార్మిక చట్టాలు సరిగా అమలు కాని ఇండియా వంటి దేశాల్లో కంపెనీలు పెడుతూ 10-12 గంటలు పని చేయించుకుంటూ ఉన్నారు. 130వ మేడేని కార్మికులు జరుపుకోబోతున్నారు. 130వ మేడే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గ పరిస్థితుల్ని తప్పనిసరిగా సమీక్షించుకోవాలి. వాళ్ళ జీవనం ఎలా ఉంది, వాళ్ళ వేతనాలు వాళ్ళ జీవనానికి సరిపోయే విధంగా ఉన్నాయా, జీవన ప్రమాణాలని పెంచే విధంగా ఉందా లేదా అనేటువంటిది పరిశీలించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా కార్మిక హక్కులని నిలబెట్టడం కోసమే త్యాగాలతో కూడుకున్నదే మేడే. ఆ మేడేకి ప్రతీక ఈరోజు ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా కార్మిక వర్గ ఐక్యతని చాటినటువంటి రోజు. అంటే యాజమాన్యాలు రక్తపిపాసుల్లాగా మారి కార్మిక వర్గాన్ని తమ ఇష్టానుసారంగా దోచుకునేటువంటి ప్రక్రియ మీద పోరాటం చేసి నినదించినటువంటి రోజు మేడే. ఉదాహరణకు మాదాపూర్లోని హైటెక్ సిటీలో విద్యావంతులైన యువత శ్రమ దోపిడీకి గురవుతోంది. రాత్రిళ్ళు మహిళలకు భద్రత లేకుండా ఇళ్లకు పంపించడం మూలంగా నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా మహిళా కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూస్తే
రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము 6 లక్షల మంది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జీవన ఉపాధి కలిగినటువంటి బీడీ కార్మికుల విషయంలో ఆ కార్మిక రంగంలో ప్రధానంగా మహిళలే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఆ బీడీ కట్ట మీద 85% క్యాన్సర్ బొమ్మ గుర్తున్నటువంటి దాన్ని ముద్రించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు వేలాది మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మహిళా కార్మికులు ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం కేవలం మహిళా కార్మికుల ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి రావడమే అది ఒక ముఖ్య అంశంగా ఈరోజు ముందుకు వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంతకాలం శ్రమ దోపిడీ ఎక్కువగా పని చేయించుకోవడం సర్వసాధారణం. కార్మిక చట్టాలను ఐటీ రంగంలో కూడా అమలు కోసం పోరాటం ఈనాడు అత్యంత అవసరం. కార్మిక చట్టాలు అమలు చేయబోమని పాలక వర్గాలు బహుళజాతి కంపెనీలకు హామీలిస్తూ దేశంలోకి ఆహ్వానిస్తున్నాయి. అసంఘటిత రంగంలో అయితే సరే. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగుల పేరుతో ప్రవేశపెట్టిన అవుట్ సోర్సింగ్ లోనూ కార్మిక చట్టాల నియమాలు అమల్లో లేవు. ఉదాహరణకు ఇంటర్మీడియట్ వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగుల కన్నా కాంట్రాక్ట్ సిబ్బందే ఎక్కువగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది. నిరుద్యోగాన్ని, బలహీనతలను ఆసరా చేసుకుని వాళ్లతో 10-12 గంటలు పని చేయిస్తూ ఉన్నారు. ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ అన్ని వివిధ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు మనం ఇక్కడ మాకు ఒక సామాన్య మానవుడు జీవించాల్సిన ఎంతైతే జీతం కావాలో అంత జీతం మాకు లేదు. దానికంటే తక్కువ జీతం ఇస్తున్నారు. అంతా కాంట్రాక్టు పరం, అవుట్సోర్సింగ్ పరం చేసి అక్కడ కాంట్రాక్టుల్లో జోబులు నింపే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒక సామాన్య మానవుడికి మినిమం తక్కువ 15,000 శాలరీ మాకు కావాలి. కాకపోతే మాకు 6,500, 7,500 వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నాడు. దానివల్లనే ఈ కార్యక్రమం ఇలాంటి పద్ధతి వద్దు, ఈ కాంట్రాక్ట్ పద్ధతి వద్దు అనేసి మేము ప్రతి సంవత్సరం కూడా మా యూనియన్ ఆఫీస్లో మేము పాటలు ప్రాక్టీస్ చేసుకొని మా కళాకారులందరం కూడా మేడే పాటలు, కార్మికుల పాటలు పాడుకుంటూ మేము ఇక్కడ ఈ మహాసభలను కానీ ఈ మేడే ఉత్సవాలను కానీ విజయవంతం చేస్తాము. కావున మరొకసారి అందరికీ కూడా ఈ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది విద్య, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ పెరిగిన కొద్దీ సర్వీసు భద్రత తక్కువవుతుంది. కాబట్టి శ్రమ దోపిడీ కూడా పెరుగుతుంది. కార్మికుల్లో కాంట్రాక్ట్ కార్మికులని, అవుట్సోర్స్ కార్మికులని, పర్మనెంట్ కార్మికులని ఇలా అనేక దొంతరలను తీసుకొచ్చి ఆ దొంతరలో అవుట్సోర్స్ కార్మికులు మాకు కార్మికులే కాదు, వాళ్ళు ఎట్లా బతికితే మాకు సంబంధం లేదనేటువంటి చర్యలు, మాటలు ఈరోజు ముందుకొస్తూ ఉన్నాయి. ఈరోజు మహిళా కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిశ్రమల్లో, అది సంఘటిత రంగంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసే చోట, ప్యాకింగ్ ఇండస్ట్రీస్లో కానీ, బేకింగ్ ఇండస్ట్రీస్లో కానీ, అట్లా చిన్న ఫార్మా ఇండస్ట్రీస్లో చేసేటువంటి పరిశ్రమల్లో పనిచేసేటువంటి మహిళల జీతాలు ఈరోజు 3,500 నుంచి 4,000 లోపు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం 15,000 అని చెప్తుంది, కానీ ఈ రోజు వరకు వాళ్ళకు వస్తున్న వేతనాలు 3,000, 3,500 మాత్రమే. మునుపు స్కూళ్ళు 10 నుంచి 14 గంటల వరకు పనిచేసేవి. పిల్లలను 6 గంటల కంటే ఎక్కువ చదివించకూడదని విద్యావేత్తలు, పరిశోధకులు చెబుతూ ఉన్నా సెమీ రెసిడెన్షియల్ పేర పాఠశాలలు పాటించకపోవటం సర్వసాధారణమైపోయింది. ఉపాధ్యాయులు కూడా నోరు మెదపకుండా 12 గంటలు పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు 15,000 జీతం అని మేము కొట్లాడుతున్నాము, అయినా మాకు 6,000 ఇస్తున్నారు. ఈఎస్ఐపిఎఫ్ కట్ చేసి 5,500 చేతికిస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా పిల్లలను చదివించుకోవాలన్నా, చేయాలన్నా, ఇల్లు కిరాయి కట్టుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాము. ఎంత పోరాడినా కానీ జీతాలు వస్తలేవు. మాకు ఆల్రెడీ జీతం పెంచాలని పోరాడుతున్నాం మేము. మాకైతే శానిటేషన్ వాళ్ళకి చాలా తక్కువ జీతాలు. గవర్నమెంట్ మాకు సంధించలేదు. గవర్నమెంట్ మాకు అసలు మేము కనిపిస్తలేము. వాళ్ళకు అవుట్సోర్సింగ్ అని పేరు చెప్పి అందరికీ అవుట్సోర్సింగ్ అని చెప్పిండ్రు, కానీ మాకు అవుట్సోర్సింగ్ లేదు, ఏం లేదు. అదే 5,000 జీతాలలో మేము బతుకుతున్నాము. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. 1న జరిగిన ర్యాలీని అమెరికా ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేదు. పోలీసులను ఉసిగొల్పింది. పోలీసుల కాల్పుల్లో 4 కార్మికులు తుపాకీ తూటాలకు బలయ్యారు.
మరో నిరసన సభ ఏర్పాటు చేసి కార్మికులు స్వైర విహారం చేశారు. అక్కడ ఆవిర్భవించింది అరుణ పతాకం. ఆ రకంగా మొదలైన మేడే నాటి నుంచి మన దేశంలో వామపక్షాల ఆధ్వర్యంలోని కార్మికులు అనేక రూపాల్లో తమ పోరాటాలను కొనసాగిస్తున్నారు. ఒక్క జీతభత్యాల పరిమితం కాకుండా మహిళలపై జరుగుతున్న వివక్ష, లైంగిక వేధింపులు, వరకట్న చావులు, బలాత్కారాలు మొదలైన సమస్యలపైన ఉధృత పోరాటం చేయాల్సి ఉంది. అట్లాగే మెడికల్ హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ దాంట్లో తీసుకున్నా, ఇంకా ఇతర కంపెనీల గవర్నమెంట్ డైరెక్ట్ సెక్టర్ ఆర్టీసీ తీసుకున్నా, ఈ అన్ని సెక్టార్స్లో అవుట్ సోర్స్ కాంట్రాక్ట్ అనే సపరేషన్ చేసి ఆ అవుట్ సోర్స్లో మహిళా కార్మికులే ఉన్నటువంటి పరిస్థితికి ఉత్పన్నమయ్యి మరోవైపు ఇంకొక పెద్ద దాడే ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళా శక్తులకు కార్మిక వర్గాలు సాయపడాల్సి ఉంది. అప్పుడే ప్రజా పోరాట రూపం ధరిస్తుంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, ముఖ్యంగా స్త్రీలకు ఏ అవమానం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా వారి పక్షాన నిలబడాలి. మహిళలు పనిచేసేటువంటి సెక్టార్లలో, మహిళలు పనిచేసేటువంటి రంగాలలో, ఒక ప్రభుత్వ రంగాల్లో తప్ప, ఆర్గనైజ్ సెక్టార్లో తప్ప, అసంఘటిత క్షేత్రంలో మనం చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లో కూడా మహిళలకి పూర్తి స్థాయి వేతనాలు అందటం లేదు. అంటే పురుషులకి ఇచ్చేటువంటి దాంట్లో అతి తక్కువనే ఇప్పటికీ కూడా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి చట్టం ఉన్నప్పటికీ కూడా మహిళలకి ఇచ్చేటువంటి వేతనాల్లో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అట్లాగే మహిళలకు అవసరమైనటువంటి కనీస ప్రసూతి సెలవును కూడా ఈ చట్టాలు ఏవి కూడా వాళ్ళకి రక్షణ కల్పించలేకుండా ఉన్నాయి. ఎందుకంటే వేతనాల విషయంలో మనం చూసినట్టయితే ఆయా రంగాల్లో ఎక్కడైతే వాళ్ళకి పనికి భద్రత లేదో, ఎక్కడైతే పని గంటలు ఎక్కువగా పెట్టి చేస్తున్నారో, చాలా చీప్ లేబర్ కింద, అంటే మహిళలు అనగానే అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ వాళ్ళకి కేవలం 3,000, 4,000, 5,000, 6,000 వరకు చెల్లిస్తూ కనీస వేతనాన్ని కూడా అమలు చేయకుండా మహిళలతో పని చేయించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. అప్పుడు మేడేకు మరో కొత్త రూపం వస్తుంది. సమానత్వం సిద్ధిస్తుంది. అప్పుడే మేడే లేడీ డేగా కూడా మారుతుంది. ఎటుగాని జీతమండి మేమెట్ల బ్రతుకుడండి, కాంట్రాక్ట్ నౌకరండి కడుపసల నిండదండి, ఎరలేవకుండా సావకుండా సాగ బ్రతుకు బండి, ఎటుగాని జీతమండి మేమెట్ల బ్రతుకుడండి, కాంట్రాక్ట్ ఓను తీరదు సావుకు ఓను తీరదు, ఊరి సెలవులు ఉండవు వీక్లీ ఆపులు ఉండవు, అరే ఊరికి ఓవాళ్ళ సారు సెలవిమ్మని అడగబోతే ఉంటే ఉండు లేకపోతే ఊడవీకుతానంటాడు, ఎటుగాని జీతమండి మేమెట్ల బ్రతుకుడండి, కాంట్రాక్ట్ నౌకరండి కడుపసల నిండదండి, అరే కష్టమేమో ఎక్కువాయ జీతమేమో తక్కువాయ, కనీసం ఎక్కువాయ జీతమేమో తక్కువాయ, కనీసం చేస్తాడు ఖాతాలో జమ చెయ్యరు, పిఎస్ఐ కట్ చేస్తారు కార్డులు అసలే ఇవ్వరు, ఈఎస్ఐ కట్ చేస్తాడు కార్డులు అసలే ఇవ్వడు, యజమానిని నమ్ముకుంటే యమలోకం చూపెడతాడు, ఎటుగాని జీతమండి మేమెట్ల బ్రతుకుడండి. ఇది నేటి వాయిస్ ఆఫ్ వనిత. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.